దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ దేవునికి సమయం ఇస్తూ ఉన్నారా? దేవునితో ప్రతిరోజు సంభాషణ చేసుకుంటున్నారా? దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారా? దేవుడు తెలియపరుస్తున్న ప్రతి ప్రేరేపణను కూడా మీరు గుర్తించుకుంటున్నారా? ఆయన ఆలోచనలు బట్టి మీరు నడుస్తున్నారా? మరి ఈ వీడియోలు, ఈ యూట్యూబ్ ఛానల్ మరి ప్రతి ఒక్కరూ వీక్షిస్తున్నారని నేను నమ్ముచున్నాను. వీడియోలు చూడండి, బలపడండి. మీరు కూడా అనేకుల్ని బలపరచమని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవానికి వందనాలు ప్రభువా. అయా ఈ సమయంలో ప్రభువా తండ్రి, అయా ఈ మాటలు చెప్పుటకు నాయన ప్రభువా, నాకు ఈ సమయాన్ని తండ్రి నువ్వు సమకూర్చి ఉన్నావు. యూట్యూబ్ ఛానల్లో నాయన ప్రభువా అనేకమైన బిడ్డలు తండ్రి వీక్షిస్తుండగా తండ్రి, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డని కూడా ప్రభువా మీరు దర్శించండి అయ్యా, మీరు తాకండి ప్రభువా. అయా ఈ మాటలు ఏ బిడ్డలు ప్రభువా తండ్రి, స్తోత్ర పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభువా. ఏ బిడ్డలు వింటూ ఉన్నారో అయ్యా వారిని ఇంకాగానే బలంగా నాయన ప్రభువా తండ్రి, స్తోత్ర పరిశుద్ధాత్మ దేవా. హృదయము త్రొట్టిల్లకుండా నాయన ప్రభువా, పరిశుద్ధాత్మ మనస్ఫూర్తిగా నాయన ప్రభువా అయా వారి కనుచూపు నాయన ప్రభువా నీ మాటల వైపు నిలిచి ఉండేటట్టు కృప దయచేయమని, వారి జ్ఞానము వారి ఆలోచన తండ్రి నీవై ఉండేటట్టు కృప దయచేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్ మరొక్కసారి. సరే, ఈరోజు వాక్యము మనది వెన్నింగ్ ఎలా ఉంది, ముగింపు ఎలా కాబోతుంది. మనము స్టార్టింగ్లో ఎలా ఉన్నాము, ఈరోజు ముగింపులోకి ఎలా కొనసాగుతూ ఉన్నాము అనే దాన్ని బట్టి ఈరోజు మాట్లాడుకుందాము. మరి ప్రసంగి 7:8 నీ ముగింపు జీవితము ఎలా ఉన్నది అంటే, ముగింపు అంటన్నా సంభవించిన జీవితం. ముందుగా నీవు ఏ రీతిలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావో, దేవుని ఎలా ఎరిగి ఉన్నావో, దేవుని పాదాలు ఏ స్థితిలో నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావో, మరి ఈరోజు నీ మొదటి స్థితి గురించి, మరి అదే ముగింపు కాబోతున్న నీ జీవితము ముగింపు వచ్చేదాకా నీ స్థితి ఏ రీతిలో ఉంటూ ఉందో దాని నిమిత్తం ఈరోజు తెలుసుకుందాం. మరి ఆ వచనాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. మీకు తెలియపరచమంటున్న మాటలు ఏమిటంటే, ఈరోజు నీ మొదటి నువ్వు అడుగు పెట్టిన జీవితము అంటే, మనకి 100 ఏళ్ళు దేవుడు ఆయుష్నిచ్చి ఉన్నాడు అనుకుందాం. 100 ఏళ్ళకి మరి మనకి అది 4 దఫాలుగా చేసుకుంటే 4 పాతికల లెక్క అంటే 25 సంవత్సరాల లెక్క. 4 పాతికలు అంటే 100 రోజులు. మరి నీ మొదటి స్థితి చిన్నతనంలోనే నీవు దేవుణ్ణి ఎరగకుండా ఆ 25 సంవత్సరాలు, చిన్న వయసు నుంచి 25 సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితి నుంచి నువ్వు వచ్చి ఉన్నావో నీకు తెలుసు. ఆ సమయంలో తెలిసి తెలియక ఎలాగైనా జీవచ్చు, ఎందుకంటే చిన్నతనం కాబట్టి. ఆ జీవితంలో నీ 25 సంవత్సరాలు తర్వాత నీకంటూ ఒక జీవితం ఏర్పడుతుంది. నీ భార్య, బిడ్డలు అన్నీ ఏర్పరచబడతా ఉంటాయి. అప్పుడు నీవు వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. తర్వాత 50 సంవత్సరాల తర్వాత నీవు ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటావు. అంటే నడవలేక, అటు ఇటు తిరగలేక, సరైన పని చేయలేక, నీవు 50 సంవత్సరాల తర్వాత నువ్వు సరైన పని చేయలేక
అంటే 50 సంవత్సరాల లోపు చేసిన పని 50 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు చేయలేవు. ఆ 25 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 75 సంవత్సరాల తర్వాత ఇంక నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటావు. మంచానికే పరిమితం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా పరిమితం వల్ల నువ్వు మంచాన్ని పరిమితం లేవలేని స్థితిలో కావచ్చు. అలాగనే ఇంకా కర్ర పట్టుకొని, స్టాండ్ పట్టుకొని అలాగనే నీవు ఉన్నావేమో. ఇంకా మరి ఈ 4 అంటే 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఇలా 4 దఫాలుగా నిలిచి ఉన్నాయి. ఈరోజు ఆ 4 దఫాలలో నువ్వు ఏ రీతిలో ఈరోజు నువ్వు నిండు వృద్ధాప్యంలో ఉన్నావేమో, 75 సంవత్సరాల లోపు ఉన్నావేమో, 50 సంవత్సరాల లోపు ఉన్నావేమో, 25 సంవత్సరాల లోపు ఉన్నావేమో నాకు తెలియదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నిమిత్తము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు 25 సంవత్సరాలకి నువ్వు దేవుణ్ణి లోపు 25 సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి అంగీకరించుకొని త్వరగా నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావేమో. దాని నిమిత్తం నేను మాట్లాడుచున్నాను. ఇప్పుడు ఈరోజు నువ్వు ఆ యవన కాలంలో నువ్వు నిలిచినప్పుడు దేవుడిని కాడిని ఆయన యవన కాలం నా కాడిని మొయ్యమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు ఏ కాడిని మోస్తూ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం సరే, ఇంకో మారుగా తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇంకో మాటగా సెలవిచ్చుచున్నది ఏమిటంటే, ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు. ఈరోజు నువ్వు 25 సంవత్సరాలు దేవుణ్ణి ఎరిగి ఉన్నావో, 20 సంవత్సరాలకి ఎరిగి ఉన్నావో, 20 సంవత్సరాలు దాటాక ఎరిగి ఉన్నావో అది నీకు తెలుసు. మరి ఈరోజు నీ స్థితి బహుగా ఒక 50 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నువ్వు దేవునిలో బాగా నలగొట్టబడి ఉన్నావేమో. బాగా నలగొట్టబడి 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కూడా దేవుల్లోనే ఉన్నావేమో. ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా ప్రతి విషయంలో మా ప్రార్థన చేయటం ఎందు, ఆయన సన్నిధానానికి వెళ్ళటం ఎందు, ఇచ్చుటలో పుచ్చుకోవటంలో, సహాయం చేయటంలో, ఓదార్పులో ప్రతి ఒక్కరిలో నువ్వు ఆయనకు తోడుగా ఒక కుడి భుజముగా నువ్వు ఉన్నావేమో ఈ రోజు దాకా కూడా. కానీ ఈరోజు 50 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు 50 సంవత్సరాలు దాటిన తర్వాత నీవు మందిరానికి ఆలస్యముగా అసలు మందిరానికి వెళ్ళలేకపోతున్నావేమో, ప్రార్థన తగ్గిపోయిందేమో, దేవుని మాటలు ప్రకటించడము తగ్గిపోయిందేమో, నువ్వు దేంట్లో అలసిపోతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ 4 దఫాలుగా నిలిచి ఉన్నాయి. 75 సంవత్సరాల నుంచి నువ్వు మంచానికే పరిమితం అయినావు. నువ్వు వెళ్ళలేవు, నువ్వు మందిరానికి వెళ్ళలేవు. ఆ మంచంలో ఉన్నావేమో, లేవలేని స్థితిలో, మరణ పడకల్లో చివరి గడియల్లో ఉన్నావేమో, దేవుణ్ణి అలా ఆరాధిస్తూ ఉన్నావేమో. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఈ 4 దఫాలు కూడా నువ్వు 4 దఫాలుగా నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి ప్రతి జ్ఞాపకం కూడా దేవుడు అక్కడ లెక్కిస్తూనే ఉంటాడు. నీ 25 సంవత్సరాల జీవితం ఎలా గడిపి ఉన్నావు, 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు జీవితం ఎలా గడిపి ఉన్నావు, 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వచ్చే వరకు నువ్వు ఎలా జీవించి ఉన్నావు, 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు అనేది ప్రతిదీ కూడా దేవుడు లెక్కిస్తూ ఉంటాడు. మన స్థితిగతి అన్నీ అక్కడ మనకి లెక్కిస్తూ ఉంటాడు. మనం అందరూ తెలుసుకోవాలి. ఈరోజు మన పౌర్ణ స్థితి పరలోకంలో ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మన పౌర్ణ స్థితి ఆడుందంట, పరలోకంలో ఉందంట. ఆ పరలోకము కోసం ఎదురు చూస్తున్నావా లేదా అనేది అది నీకు తెలియాలి. దేవుడు తెలియపరుస్తున్న మాట, ఈరోజు నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తూ నువ్వు యవన కాలంలో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావేమో, యవన కాలంలో దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుళ్ళలోనే బలపరుస్తూ దేవుడి కోసమే ఏదైనా కానీ ముందు చేతగా నువ్వు నిలుచున్నావేమో. ప్రతి విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, స్వార్థ విషయంలో కానీ, దేవుని మాటలు ప్రకటించే విషయంలో కానీ, ఆరాధన విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, నీవు ప్రార్థన విషయంలో కానీ, అన్ని విషయంలో సహాయం చేసే విషయంలో అన్ని విషయాలలో కూడా. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో నిలిచి ఉన్నాడు కాబట్టి, నీవు దేవునికి నువ్వు స్థానం ఇచ్చి ఉన్నావు కాబట్టి ఈరోజు అన్నీ చేస్తూ ఉన్నావు. కానీ ఏ రోజు నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావో ఆ రోజు నుంచి నువ్వు చేసిన ఆ మేలులన్నీ నువ్వు మరలా మర్చిపోతే, మరలా మర్చిపోయావు అంటే దేవుడు నీ హృదయంలో లేనంటే, నువ్వు ఎవరినో నీవు ఆహ్వానించి ఉన్నట్టే, నీ హృదయంలో ఇంకొకరికి స్థానం ఇచ్చినట్టే. దేవుడికి యజమానుడికి ఈ లోకంలో ఒక్కడే ఉండాలని సెలవిచ్చి ఉన్నాడు దేవుడు. ఆ ఒక్కడు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే.
ఆయనకు మాత్రమే మనం సేవించాలి, ఆయనకు మాత్రమే ఆరాధించాలి. ఆయన మాత్రమే అర్హుడు ఆరాధనకి. ఎవరు కూడా అర్హులు కాదు ఈ లోకంలో. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క హృదయపూర్వకంగా మీరు దేవుని తట్టు తిరిగినట్టయితే ఆయన మీ తట్టు తిరుగుతూ మిమ్మల్ని ప్రతి క్షణము కూడా మిమ్మల్ని కాచి కాపాడుతూ మీ నడిచే ప్రతి నడవడికలో ఆయన నిలిచి ఉంటాడు. అలాంటి జాగ్రత్త కలిగి ముందుగా మరొక మార్గం తెలియపరుస్తున్నాను. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ మొదటి స్థితి ఎలా ఉంది? ఈరోజు నువ్వు పడిపోయిన స్థితి ఎలా ఉన్నది? జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిని మళ్ళా నువ్వు కోరుకుంటున్నావేమో ప్రార్థన చేయి. ఈ వీడియో ఈ చూస్తూ ఉన్న ప్రతి ఒక్క పురుషుడా స్త్రీ జ్ఞాపకం చేసుకోండి. మీరు పడిపోయి ఉన్నారేమో, దేవుళ్ళో బాగా బహుగా నలగగొట్టబడి సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఇంకా అన్యులే కావచ్చు, అన్యులే వచ్చి కొన్ని రోజులు వచ్చి మరలా ఏమి జరగట్లేదని మళ్ళీ వెళ్ళిపోయి ఉన్నారేమో. విశ్వాసులు 20-30 సంవత్సరాలు కూడా ఆయనలో ఉండి ఈరోజు నాకు దేవుడు ఏ మేలు చేయలేదని నీవు కూడా తొలగిపోయావేమో. సేవకుడా జ్ఞాపకం చేసుకో. నీ మందిరం కట్టుకున్నాను, నాకు జనం లేరే, విశ్వాసులు ఎవరు రావట్లేదే, జనసంఖ్య పెరగట్లేదే, ఎటుపోతుంది, దేవుడు నన్ను పిలుచుకున్నాడా లేదా అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు పరీక్షిస్తున్నావా? పరీక్షలో నువ్వు నెగ్గాలి. నువ్వు స్టార్టింగ్ నుంచి చివరి దాకా నువ్వు నిలబడతావా, నిలబడవని నిన్ను పరీక్షిస్తున్నావేమో. నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితేనే నీకంటూ నీ ఎదుట నీ జనసంఖ్య అనేది నిలిచి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయాలి. అనేకమైన ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఉపవాసాలు ఉండాలి. ప్రతిరోజు ధ్యానిస్తూనే ఉండాలి. జనుల కొరకు రోదన చేస్తూ ఉండాలి. కట్టిన మందిరము కట్టగానే సరిపోదు. నీ రోదన ఆగుటకు వీలు లేదు. నిత్యము నువ్వు ప్రార్థన కలిగి సన్నిధానంలో నీవు మోకరించి, ప్రభువా నాకు సంఘానికి ఇవ్వమని ఆ రోజు నిన్ను సేవకు నిన్ను పిలిచిన దేవుడు నీ సంఘానికి ఇవ్వడు అనుకుంటున్నావా? నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు నిలకడగా ఉంటావా లేదని సంగతి దేవుడికి తెలుసు. నీవు అడుగుతావా లేదని చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆయన అడుగు. నీ సంఘాన్ని అనేకమైన జనులుగా నిన్ను విస్తరింపజేస్తాడు. అనేకమైన జనులుగా ఈ లోకంలో ఎక్కడెక్కడ ఉన్నారో నువ్వు చూపించే ప్రేమను బట్టి, నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి అనేకమైన జనులు నీ దగ్గరికి నడిపిస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు సేవ చేసినట్టయితే, దోపుడు సేవ కాదు, అనేకమైన సాక్ష్యాలు, పనికిరాని సాక్ష్యాలు నీ వైపు అవి నీ వైపు మార్చుకునే సాక్ష్యాలు కాకుండా దేవునికి మహిమకరంగా ఉండే సాక్ష్యాల ద్వారా అనేకమైన ప్రజలు అది దేవునికి మహిమకరంగా ఉండాలి. అనేకమైన సాక్ష్యాలు చెప్పుకుంటూ నా మందిరము గొప్ప, నా సేవకుడు గొప్ప, ఆ సేవకుడు గొప్ప, ఈ సేవకుడు గొప్ప కాదు అని చెప్పుకుంటున్నారే. నీ సేవ, వారి సేవ, వీడి సేవ, వాడి సేవకుడు ఎవరి గురించి కాదు. కానీ నీవు చేస్తున్నది సేవ దేవునికి ఇష్టముగా ఉన్నదా లేదా చూసుకో. ముందు దేవుని తట్టు ఉన్నాడా లేదా చూసుకో. నేను చేసే సేవ దేవుడు నా వైపు ఉన్నాడా లేడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అనేది నువ్వు చూసుకో. అంతేగాని నాకు జనసంఖ్య ఎక్కువ వస్తున్నారు, విశ్వాసులు ఎక్కువ వస్తున్నారంటే వారు దేనికి వస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారు దేనికి వస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాళ్ళు దేనికి వస్తున్నారు? వాళ్ళు వాక్యానికి వస్తున్నారా? దేవుని మీద ప్రేమ ఉండి వస్తున్నారా? దేనికి వస్తున్నారు? ఏదో వాళ్ళకి అవసరానికి ఏదో వస్తున్నారు, ఆ అవసరం తీర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సేవకుడా, వారిని కాదు నువ్వు బలపరిచేది. నీ వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా, నువ్వు తెలియపరుస్తున్న ప్రతి లేఖన భాగంలో నుంచి మాటల ద్వారా వాళ్ళు బలపరచబడినట్టయితేనే వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తారు. వాళ్ళు యేసుక్రీస్తు వారి ద్వారా చేయబడుచున్న అద్భుతాల ద్వారానే వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ అద్భుతాలు కొన్ని రోజులు మాత్రమే నిలబడతాయని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు వాక్యానుసారంగా వాక్యంలో ఉన్న మర్మాలతో వాళ్ళని నీవు మందిరానికి నడిపించినట్టయితే నీవు దీవించబడతావు, వారు ఆశీర్వదిస్తారు, దేవుడికి కూడా మహిమ కలుగుతూ ఉంటుంది. అంతేగాని నీ ఇష్టానుసారంగా ఏదో నీ జేబు నింపుకొనట కొరకు నువ్వు ఏదో 4 మాటలు చెప్పే కాడికి దేవుని మాటలు 4 మాటలు ప్రసంగంలో తెలియపరచు. దేవుని
విధానము తెలియపరచు, దేవుని రాకడ తెలియపరచు, దేవుడు చేసిన శ్రమపాటు గురించి తెలియపరచు, దేవుళ్ళు ఎలా నలగగొట్టబడాలో తెలియపరచు. అంతేగాని 4 మాటలు సొల్లు కొబులు చెప్పబాకు. 4 మాటలు పనికిరాని మాటలు బయట మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తున్నావేమో. నీ ఉపమాన రీతి ఎలా ఉన్నారంటే వాళ్ళ హృదయాలు కదిలింపబడాలి. అలాంటి ఉపమానాలు దేవుడు ఎన్నో తెలియపరిచి ఉన్నాడు. తెలియపరచబడటానికి ఉపమాన రీతిగా ఎన్నో తెలియపరిచి ఉన్నాడు. ఈరోజు నీ ఉపమానాలు ఎలా ఉన్నాయంటే నవ్వుకుంటున్నారు. ఏదో సినిమా హాల్లో కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు. కానీ వారు ఒక్కరైనా నీ వాక్యము నీవు తెలియపరుస్తున్న ఆ లేఖన భాగముల నుంచి ఒక్కరైనా కన్నీరు కార్చారు. ఆ సమయంలో అక్కడికక్కడ వాళ్ళు నీవు తెలియపరుస్తున్న దేవుని మాటలు లేఖన భాగములో నుంచి తెలియపరుస్తున్న ప్రతి మాట కూడా వారు హృదయపూర్వకంగా ఆ మాటలు వారికి నువ్వు తెలియపరిచినట్టయితే ఆ హృదయానికి వారు తాకితే వాళ్ళు లోపల కుమిలిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ హృదయ శుద్ధీకరణ ఆ సమయంలో జరుగుతూ ఉంటుంది. దేవుడు ఆ సమయంలో వాళ్ళ హృదయాలని అప్పుడు వారు పరిశీలన చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు వాక్యం ఎలా ఉన్నది? సేవకుడా, మరి ఈరోజు విశ్వాసి నీ స్థితి, మొదటి స్థితి ఎలా ఉంది? ఇప్పుడు ముగింపు స్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు మొదట్లో నువ్వు దేవుని పాదాలు ఎలా పట్టుకున్నావో అది చివరి దాకా కూడా ఆ పాదాలు విడిచిపెట్టకుండా నువ్వు విడిచిపెట్టినట్టయితే నీకు ప్రతిఫలము దొరకదు. దేవుని రాజ్యములో నువ్వు ఆ స్థానాన్ని కోల్పోతూ ఉంటావు. కానీ దేవుని స్థానము కోసము, ఆ పరలోక రాజ్యం కొరకు మనం ప్రతి ఒక్కరు కూడా అటువైపు చూస్తూ ఆయన రాకడలో మనమందరము ఎత్తబడాలి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దాకా ఎంతమంది లోకంలో చనిపోయారో అది దేవునికి మాత్రమే తెలుసు. ఈ లోకంలో శాశ్వతంగా విడిచిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళారంటే నెమ్మది పొందే స్థలములోనే ప్రతి ఒక్కరు కూడా నిలిచి ఉన్నారు. ఈ స్థానము నుంచి రెండవ మరణము, మొదటి మరణము ఇక్కడ జరిగింది. మొదటి మరణము ఈ లోకంలో ఈ శరీరానికి ఆ ఆత్మకి సంబంధము లేకుండా శరీరము ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళింది. ఆత్మ ఈరోజు మనము నెమ్మది పొందే స్థలంలో మనము అందరము నిలిచి ఉన్నాము. 3 లోకాలు. ఇప్పుడు మొదటి లోకము ఇది భూలోకము, తర్వాత నెమ్మది పొందే స్థలము. ఈ 3 లోకాలు తర్వాత ఆయన చెంతకి చేరే ఆ సింహాసనం ఎదుట లోకానికి మనమందరము ఆయన రాకడలో, ఆయన రెండవ రాకడలో, ఆ రాకడలో ఈ లోకమంతా ఏమి ఒక్క జనము లేకుండా అందరూ ఇకనైనా మారతారేమో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా ఆలస్యము చేస్తూ ఉన్నాడు. కానీ ఈ రెండవ రాకడలో దేవుడు ఖచ్చితంగా మనమందరము కూడా ఆ నెమ్మది పొందే స్థలంలో ఈ రోజు దాకా అందరూ చనిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రెండవ మరణములో, మొదటి మరణం ఈరోజు విడిచిపెట్టి ఈరోజు ఈ లోకంలో మొదటి మరణముగా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా రెండవ మరణము, మనకి రెండవ రాకడలో రెండవ మరణం ఉంటుంది. ఇది మొదటి మరణము. ఇంకా రెండవ మరణం అనేది ఎవరిలో కూడా ఇంకెక్కడ కూడా జరగలేదు. ఎవరు కూడా ఇలాంటి వేరే రీతిగా చెప్పినవై నమ్మబాకండి. వాక్యానుసారంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వినండి. ఇది మొదటి మరణము. ఈరోజు మనిషి చనిపోయాడంటే అది మొదటి మరణం. రెండవ మరణము దేవుని రాకడలో రెండవ మరణము. అప్పుడు దేవుని రాకడ రెండవ మరణములో అప్పుడు మనము ఆ రెండో రాకడలో రెండవ మరణం మనము అప్పుడు పొందుకొని అక్కడికి వెళ్ళి ఆయన సింహాసనం ఎదుట మహిమ శరీరముగా ఆయన ఎదుట మనం నిలబడి అప్పుడు తీర్పులో ఎవరు ఎటు వెళ్ళాలో అప్పుడు దేవుడు తీర్పు తీర్చబడబోతూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఎవరు కూడా
అగ్నికుండములో ఎవరు కూడా ఇంకా వెయ్యబడలేదు. ఎవరు కూడా పాతాళానికి ఇంకా ఎవరు కూడా వెయ్యబడలేదు. ఇంకా ఎవరికి కూడా పర్మిషను పరలోకంలో, ఇక్కడ నెమ్మది పొందే స్థలంలో, పరలోకంలో, ఆ పాతాళంలో ఎవరికి కూడా ఇంకా సమయము ఇవ్వలేదు దేవుడు. ఇంకా ఈ లోకంలో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా రెండవ మరణము కొరకే చూస్తూ ఉన్నారు. ఆ రెండవ మరణం వచ్చినప్పుడే మనకి తీర్పు. ఆ సమయంలో ఆయన ఎదుట, సింహాసనం ఎదుట మనకి రెండవ మరణ తీర్పు అప్పుడు మనకి నిలిచి ఉంటుంది. ఈ మరణము మొదటి మనకి ఈ లోకంలో మనకి ఆయన సృష్టించిన ఈ మట్టి శరీరము ఈ లోకంలోనే మట్టికి మాత్రమే. రెండవ మరణము ఆయన రెండవ రాకడలో మనకి తీర్పులో మనం నిలబడతాము. జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా నమ్మబాకండి. నేను అక్కడికి వెళ్ళాను, అది చూశాను, నేను అది ఇది అని ఎవరు ఏమి ఈ బోధలు చెప్పినా నమ్మబాకండి. దేవుని లేఖన భాగం బట్టి మనం అందరం నమ్ముదాము. పనికిరాని అన్ని ఆలోచనలు చేస్తూ వేరువేరుగా ఏదోదో చెప్పుకుంటూ తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని ఈ రోజు దాకా కూడా చూసిన నాదుడు ఎవరూ లేరు. స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరు కానీ ఏ సేవకులు కానీ ప్రవక్తలని చెప్పుకుంటున్న వారు ఈ లోకంలో ఎవరు కూడా దేవుని ఎరిగిన వారు ఎవరూ లేరు. ఎవ్వరు కూడా చూడలేదన్నమాట. పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు. ఆనోకు, ఏలియా వాళ్ళు కూడా నెమ్మది పొందే స్థలంలోనే నిలిచి ఉన్నారు. వాళ్ళు కూడా ఒక మరణము, మొదటి మరణముగా వాళ్ళు ఇక్కడ నుంచి శరీరముగా ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు వాళ్ళు కూడా శరీరానుసారంగానే వాళ్ళు కూడా ఇక్కడ పుట్టారు. వాళ్ళు కూడా దేవుడు అలాగనే ఏర్పరిచిండు. మనము ఏ రీతిలో మనం ఏ రీతిలో మరణించామో వాళ్ళు కూడా అలాగనే మరణించి ఉంటారు. కానీ ఇది ఆనోకు వాళ్ళు మరణించకుండే వాళ్ళని ఆరోహణమయ్యారని అనుకుంటారు. కానీ అది తప్పు, ముమ్మారు తప్పది. వాళ్ళు రెండవ మరణము అది. మొదటి మరణము ప్రతి ఒక్కరికి కూడా మరణించవలసినదే. రెండవ మరణము అది నెమ్మది పొందే స్థలంలో అప్పుడు వాళ్ళు దాని నిమిత్తము వాళ్ళు ఆ రెండవ మరణంలో వాళ్ళు ఆరోహణమై ఉన్నారు. వాళ్ళకి అక్కడి నుంచి ఇంకా మరణం అంటూ వాళ్ళకి తీర్పు అంటూ ఉండదు. కాబట్టి వాళ్ళు ఆరోహణమై ఉన్నారు ఇక్కడ నుంచి మరణ శరీర కనుక. కానీ ఈరోజు గుర్తించుకోండి, హానోకు, ఏలియా వలె చెప్పుకుంటూ మేము మరణించకుండా మేము దేవుని కలుసుకున్నాము, పరలోకానికి వెళ్ళాము, అక్కడ చూసాము, ఇక్కడ చూసామని ఎన్నో చెబుతూ ఉన్నారు. అవన్నీ నమ్మొద్దు. అవన్నీ ఫేకు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా పరలోకానికి వెళ్ళి దేవుని చూసి వచ్చిన ఈ లోక మానవుల్లో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఉన్నానని చెప్పినా కానీ నమ్మబాకండి. ఎందుకంటే నేనున్నాను, నేను వెళ్ళానంటే అవును వాళ్ళు చూశారు కాబట్టి చెబుతూ ఉన్నారా అనుకోవచ్చు. ఎలా చూశారు? దేవుడే తెలియపరుస్తున్నాడు. దేవుని మాట కంటే ఎక్కువ దేవుడే తెలియపరుస్తున్నారు కదా ఎవరు వెళ్ళలేదని. అలాంటప్పుడు నువ్వు చెప్తే మేము ఎట్లా నమ్ముతాం? అది కాదు. లేఖన భాగములో నుంచి ఈ లోక ప్రజలు, నేను సృష్టించిన ప్రజలు, మట్టితో సృష్టించిన ప్రజలు, భూలోకంలో నేను పోషించిన నేను ఆత్మని వాళ్ళలోకి నడిపించిన ప్రజలు, ఈరోజు వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను చూసి నాతో మాట్లాడి నాతో సహవాసం చేసిన బిడ్డలు ఉన్నారని ఎక్కడన్నా తెలియపరిచిండా లేఖన భాగంలో? మనం సృష్టించుకుంటున్నాం. అవును, ఈ లోకంలో అద్భుతాలు, సూచక్రియలు అవన్నీ మీరు చేస్తాడు దేవుడు. మీరు స్వయంగా మీ నడకతో, మీరు ప్రార్థన ద్వారా, వాక్యానుసారంగా మీరు నడిచినట్టయితే దేవుడు మీ కార్యాలు చేస్తూనే ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రతిదీ కూడా. అంతేలే కానీ ఎవరో ఏదో చేస్తున్నారని అవన్నీ నమ్మబాకండి. కార్యాలు జరుగుతాయి. మీరు ప్రార్థన చేసిన సేవకులు చేసిన కార్యాలు జరుగుతాయి. కానీ మీరు వాళ్ళని దేవుడుగా, ఒక ప్రవక్తలుగా వాళ్ళని పూజిస్తూ ఉన్నారు. తప్పది. వాళ్ళని ఆరాధించండి, వాళ్ళని ప్రేమించండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అయితే దండాలు పెడుతున్నారు, కొంతమంది అయితే పాదాలు పట్టుకొని పూలు జల్లుతున్నారు. అనవసరమైన వాటి అన్నిటిని కూడా వాళ్ళని దేవుళ్ళు చేస్తున్నారు ముందు. అక్కడ దేవుని నామానికి అక్కడ ఎంత అవమానం కలుగుతుంది. వస్తుంటే క్యూ కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు క్యూ?
ఈడు దేవుని చూడటానికి వస్తున్నారా, దేవుని మాటలు చూడటానికి వస్తున్నారా, లేకపోతే ఒక మనిషి నీలాగా ఒక మనిషే కదా ఆ సేవకుడు. ఆ సేవకుడు వస్తుంటే బట్టలు పరుస్తున్నారు, పూలు చల్లుతున్నారు, ఇంకా ఏదేదో చేస్తూ ఉన్నారు, కాళ్ళు కడుగుతున్నారు, నెత్తిని పోసుకుంటున్నారు, గుమ్మాల చల్లుకుంటు ఏముంది వాళ్ళ కాళ్ళలో అతి స్వార్థికుడి పాదములు అతి సుందరమైనవి అని అన్నలే. కానీ నీళ్లు పోసుకొని కాళ్ళు గడగమని తెలియపరిచిండు, కానీ కాళ్ళు ఏ విధంగా గడగమని చెప్పిండు, అట్లా మాదిరిగా చేయమని తెలియదు. ఆ మాదిరిగా అంటే ఏంది, మీరు కూడా అలా లోబడి ఉండాలి, ఒకరికొకరు అలా లోబడి ఉండాలి. అంటే కాళ్ళు కడగటం అంటే నీ కాళ్ళు వాళ్ళ కాళ్ళు నీవు కడిగినట్టయితే అలా ఒకరికొకరు అలా లోబడుకొని ఉండాలి. దానికి దీనికి సంబంధం చాలా ఉంది, దాన్ని అర్థం చేసుకుంటే చాలా ఉంటుంది. అంతేలే కానీ సేవకులు పోయి కాళ్ళు కడగాలి, సేవకులు కాళ్ళు అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఆ రోజు కడిగారు. మరి చాలా ఉన్నాయి, మరి అలా చేయాలంటే అలా చెప్పది, అవన్నీ చేయబాకండి. అలాంటి ఫేక్ అవన్నీ వేస్ట్గా జనాలలో నమ్మకం దేవుని మీద నమ్మకం పోగొడతా ఉన్నారు. దేవునికి అక్కడ మహిమకరంగా రావట్లేదు, హేళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా కార్యం జరగకపోతే ఏది నీ దేవుడు కార్యం, అక్కడ హేళన చేస్తున్నట్టు నువ్వు ఆ రోజు నువ్వు కాళ్ళు గడిగి ఉన్నావే, దేవుడు ఆ రోజు కాళ్ళు గడిగి ఉన్నారు. ఇలా ఒకరికొకరు మాదిరిగా చేసుకోండి, మీరు కూడా అన్నారులే ఒకరు మాదిరిగా చేసుకోండి అని కాళ్ళు గడగ. పేతురు ఏమన్నాడు, నా 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 చేతులు నన్ను కూడా నా దేహం కూడా కడుగన్నాడు. అది మరి ఆ రోజు పేతురు ఆ మాట అన్నాడు కదా. మరి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగ ఉంటారా చెప్పండి? మీకు ఇలా మాదిరిగా ఉండటం కొరకు ఆయన చేసి చూపించాడు. ఒకరికొకరు అలా మాదిరిగా ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి అలా మన ఒకరికొకరు. అంతేలే కానీ కాళ్ళు గడగాలి, అది గడగాలి, సేవకులు రావాలి, విశ్వాసులు ఏందమ్మా ఈ కాళ్ళు గడగటాలు యాడున్నాయి, ఎవరికి చెప్పుకున్నారు? నమ్మబాకండి, అవన్నీ ఫేక్ మాటలు. అవన్నీ లేఖన భాగంలో దేవుడు మాటల వాస్తవమే, కడిగిన వాస్తవమే. కానీ మనకు ఒక్కళ్ళకొకళ్ళు ఈరోజు అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములే సరిగ్గా ఉండలేకపోతున్నారు. ఈ లోక ప్రజలు ఈరోజు మనమందరం ఒక కుటుంబానికి చెందిన వారం కాబట్టి, మనం ఒక తల్లికి పుట్టకపోయినా మనందరినీ సృష్టించింది దేవుడే కాబట్టి, మనమందరం కూడా ఒక అన్నాదమ్ములు ఒక అక్కా చెల్లెల వలె మనం అందరం కలిసి ఉండాలని, అలా మాదిరిగా ఉండాలి, ఒకరికి ప్రేమ చూపించుకోవాలి, తగ్గింపు జీవితముగా ఉండాలని దేవుడు అలా తెలియపరిచి ఉన్నాడు. కానీ ఏదేదో చెప్తూ మాటలు తెలియపరుచుకుంటున్నారు. సరే, మరి అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. మొదటి స్థితి ఎలా ఉన్నది, ఇప్పుడు చివరి స్థితి ఎలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీవు స్టార్టింగ్లో ఎలా ఉన్నావు దేవుని భక్తిలో, నీవు ఇప్పుడు ముగింపు జీవితంలో ఎలా ఉన్నావు, ముగింపు జీవితానికి వచ్చేసరికి నీ స్థితి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించినట్టయితే నువ్వు పని చేసుకొని రావచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, నీ పిల్లల్ని, నీ భార్యని, కుటుంబాన్ని, నీ ఉంటున్న ఆస్తి అవన్నీ కూడా చక్కబరుచుకుంటూ కూడా దేవుళ్ళు నువ్వు నలగొట్టబడవచ్చు. నువ్వు జాబ్ చేస్తున్న వాడివి అయితే నీకు సమయం దొరికినప్పుడు కుర్చీలో కూర్చొని దేవుని స్తుతించు, దేవుని ప్రార్థన చేయి. అర్ధగంట సమయం దొరికిందా, గంట సమయం దొరికిందా, సాయంత్రానికి నీకు సమయం ఉండబోతుందా, నువ్వు ఉండే ఆఫీస్ రూమ్లోనే కొంత సమయం మాకు దేవుణ్ణి అడుగు, పర్మిషన్ ఇలా అడుగు, సమయం ఏమైనా అవకాశం ఉంటే ప్రభువా నాకు అనుగ్రహించని అడుగు. దేవుళ్ళు గడపాలయ్యా, నాకు సమయం దొరకట్లేదయ్యా, మరి నీకు ఆ రోజు నాకు జాబ్ ఇస్తే నేను పూర్తిగా నీ ప్రార్థనలో నీ విశ్వాసంలో అన్నిటిలోనే పాల్గొంటానని, ఆ రోజు నువ్వు జాబ్ ఇచ్చిన తర్వాత నేను ఇలా ఉంటూ ఉన్నానయ్యా, నాకు సమయం ఇవ్వయ్యా, నాకు ఈ జాబు, మరి నీకు సమయం లేకపోతే ఈ జాబ్ నేనేం చేయాలి, నీ సమయం ఇవ్వకపోతే నాకు ఈ జాబ్ ఎందుకయ్యా, నాకు ఈ జాబ్ చేస్తూ నాకు సమయము కొంత సమయమైనా నాకు దొరికేటట్టు నాకు దయచేయని నీవు అడిగినట్టయితే దేవుడు సమకూరుస్తుడు. అదేవిధంగా సమస్యలే కావచ్చు, బాధలే కావచ్చు, అప్పులే కావచ్చు, రోగాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, నీవు దేవుణ్ణి ఎలా అడిగినట్టయితే నీకు సహాయం చేస్తారు ఏదో ఒక రీతిలో. అంతేలేని అవసరానికి దేవుణ్ణి వాడుకోబాకండి, అవసరాన్ని దేవుణ్ణి ప్రేమించబాకండి. అవసరం వచ్చినా లేకపోయినా దేవుణ్ణి ఎల్లవేళలో ఎప్పుడు మీరు స్తుతించినట్టయితే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మీరు కూడా దీవించబడతారు, మీరు కూడా ఆశీర్వదింపబడతారు. అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో బాధల కొరకు వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా నా పరిచర్య నిమిత్తము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. యూట్యూబ్ పరిచర్య, సంఘ పరిచర్య, మరి ఫోన్ కాల్ పరిచర్య, ప్రతిదీ కూడా మరి నా కోసం ప్రార్థన చేయమని మీకు ప్రార్థన సహాయం కోరుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
మరి దేవుని నామానికి వందనాలు. ఈ లేఖన భాగంలో నుంచి ఈ మాటలు తెలియపరిచిన నాలో ఉండి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మదే హోలీ స్పిరిట్ తండ్రి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు స్తోలు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి నాయన ప్రభా తండ్రి స్తోత్రం నాయన ప్లేస్ నాయన ప్రభా. దేవా ఈ సమయంలో ప్రభా లేఖన భాగంలో నుంచి నాయన ప్రభా ప్రసంగి నాయన ప్రభా 7-8లో నాయన ప్రభా తండ్రి స్తోత్రము నాయన ప్లేస్ నాయన నీ మొదటి స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ముగింపు స్థితి ఎలా ఉన్నదని తెలు ప్రభా. నువ్వు ఈరోజు నాయన ప్రభా మా అందరితో నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. సేవకుల నిమిత్తం, విశ్వాసుల నిమిత్తం, పాప రోత జీవితంలో నుంచి నన్ను ప్రభా నీ పాప జీవిత రోత జీవితం నుంచి నువ్వు బయటికి వచ్చినట్టు ఈరోజు నన్ను మరలా నువ్వు పడిపోయి ఉన్నావేమని పరిశుద్ధ ఆత్మదేవ నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా. ఏ బిడ్డలు ఏ రీతిలో ఏ స్థితిలో నిలిచి ఉన్నారో వారిని అందరూ ప్రభాతని స్తోత్రము నాన్న ప్లీజ్ నాన్న ప్రభా. పరిశుద్ధాత్మదేవ ఉన్న స్థితి నాన్న ప్రభాతని పరలోకంలో ఉందని ప్రభ నువ్వు సెలవిచ్చి ఉన్నావు తండ్రి. దేవా ఒక్కరు మాదిరిగా తన తగ్గింపు జీవితం కలిగి ఉండాలని సెలవిస్తున్నావు ప్రభాతని స్తోత్రము నాన్న. ఆ తగ్గింపు జీవితం మాకందరికీ అయ్యా ఈ లోకంలో సమాధానము కలిగిన ప్రతి ఒక్కరు మేము జీవించలాగు నీ కృపదాయిచ్యమని అయ్యా మరి వింటున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించే నీ కృప నీ కాపుదల తని వారు చేస్తున్న పని పాటుల్లో వారు ఉంటున్న తండ్రి అయ్యా తన భక్తిలో నాయన ప్రభా తండ్రి బిడ్డలో నాయన ప్రభా అయ్యా ఎండకి నాయన ప్రభా ఈ వడదెబ్బకి నాయన ఎంతోమంది బిడ్డ చనిపోతున్నారు. ప్రతి ఒక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా సకాలంలో తని వారికి గృహానికి వచ్చుటకు నీ కృపదాయిచ్చి ప్రభా. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణంలో ఉంటున్న దూర ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలే తాకండి ప్రభా. ఎలాంటి ప్రయాణంలో తన దూర ప్రాంతంలో ప్రయాణం అయిపోతున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా. క్షేమంగా వారు గూటికి చేరే వరకు నీ కృపాని కాపుదల దయచేయమని ఎప్పుడు నాయన ప్రభా తన స్తోత్రం మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇస్తాను సెలవిస్తున్నావు ప్రభా. తండ్రి ఏ బిడ్డలు ప్రభా ఈ సమయంలో తన ప్రయాణం చేస్తున్న విషయంలో పని విషయంలో కానీ వెళ్ళే విషయంలో కానీ ప్రభా సహాయం విషయంలో కానీ రోగం విషయంలో కానీ తండ్రి వ్యాధుల విషయంలో కానీ ఇంకా నాయన ప్రభా మరణ పడకల్లో ఉన్న వారి విషయంలో కానీ ప్రభా ఏ బిడ్డలు ఈ సమయంలో తను మొరపెడుతూ ఉన్నారు ప్రభా. ఆలకి పరిశుద్ధాత్మ ఈ సమయంలో నేను అడుగుచున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రభా అయ్యే ఈ సమయంలో తను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా అనేకమైన బిడ్డలు షేర్ చేసిన ప్రభా తండ్రి ఈ మాటలు ప్రభా ప్రతి ఒక్కరి నోట్లు నిలుపుంటే కృపదాయిచ్యమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్.